వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. నేనైతే టీ చేస్తున్నాను. చాలా సింపుల్గా టీ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ టీ తయారీ విధానం చూద్దాం. చిక్కటి గేదె పాలు తీసుకొని ఇలా పాల గిన్నెలో వేసుకోవాలి. నాకైతే కాస్త జలుబు చేసింది, అందుకే వాయిస్ చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే చక్రా గోల్డ్ టీ పొడి వేసుకోవాలి. చూడండి, చక్రా గోల్డ్ టీ పొడి కూడా బాగుంటుంది. చక్రా గోల్డ్ టీ పొడితో ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టాలి. రెండు యాలకులు ఫ్లేవర్ టేస్ట్ కోసం ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచుకొని ఇలా ఉడుకుతున్న టీలో వేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికే దాంట్లో వేసుకొని అల్లం ముక్కలు పొట్టుతో సహా శుభ్రంగా కడిగి కచ్చాపచ్చాగా ఇలా దంచుకోవాలి. ఇలా ఉడికే టీలో వేసుకోవాలి. చూడండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా యాలకులు అల్లంతో చేసుకుంటే. ఇలా కలిదిప్పుకోవాలి. కాస్త ఉడకాలి. నేనైతే మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది, యాలకులు అల్లం వేసాం కాబట్టి. ఇలా కలిపుకోవాలి. చూడండి, చక్రా గోల్డ్ టీ పొడి ఎక్కువ వేసుకుంటే ఎప్పుడైనా ఏ టీ పొడి అయినా చాలా బాగుంటుంది టీ. ఇలా కలిపుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా కలిపుకుంటూ ఉండాలి. చూడండి, చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే పొంగుతుంది. ఇలా ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడుకుతుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాలకులు అల్లం ఫ్లేవర్ ఈ టీలో. ఎప్పుడైనా టీ పొడి చాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. టీ కలర్ కూడా ఇలా చేంజ్ అవుతుంది చాలా టీ పొడి వేసిన దానివల్ల. చూడండి, మంట అయితే ఈ ఫ్లేమ్లో పెట్టాను, ఉడుకుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టీ. ఎందుకంటే టీ అయితే చాలా బాగా కాగాలి, కాగబెట్టుకోవాలి. చూడండి, ఉడుకుతుంది. టీ బాగా కాగితే స్ట్రాంగ్గా ఉంటుంది టీ. చూడండి, ఇలా ఉడికించుకోవాలి.
ఇలా ఉడకాలి. చూడండి చక్కగా ఉడుకుతుంది. టీ పొడి ఎక్కువ వేసిందానా టీ కూడా బాగా కలర్ చేంజ్ అయింది. చూడండి ఇలా వచ్చేస్తుంది కలర్ అయితే. చక్కెర వేసుకోవాలి. రుచికి సరిపడా చక్కెర వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది టీ. ఇలా చక్కెర వేసుకొని కలిపుకుంటూ మరిగించుకోవాలి. చూడండి ఇలా బాగా మరిగించుకోవాలి. ఎప్పుడైనా టీ అయితే చాలా బాగా కాంచుకోవాలి. అప్పుడే బాగుంటుంది తాగేదానికి. టీ స్ట్రాంగ్గా ఉంటుంది. టీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.